అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో చేస్తున్నటువంటి పాలన విషయంలో మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి వచ్చే ముందు చేసిన వాగ్దానాలు ఏంటి, మరి ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిస్థితులు ఏంటిదంటే చాలా మనకి స్పష్టంగా తెలుస్తుంది. రాష్ట్రాన్ని ఒక డ్రగ్స్ డెన్గా మార్చేశారు. అంటే డ్రగ్స్ అనేది యథేచ్ఛగా నడుస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పేకాట్లకి సౌత్ ఇండియాలోనే కాదు, ఈ దేశంలో ఎక్కడి నుంచైనా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి పేకాట యథేచ్ఛగా ఆడుకోవచ్చు. లైసెన్స్ పర్మిషన్ పర్ఫెక్ట్గా ఉందని చెప్పని చాలా స్పష్టంగా జరుగుతున్నటువంటి నిన్న ఒక రైడ్లో కూడా బయటపడింది. అంటే ఏదైతే ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలని కానీ, ముఖ్యంగా ప్రజలకు కావాల్సినటువంటి అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి విద్య, వైద్యం, ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్నిటిని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, ఏది అధికారంలోకి వచ్చే ముందల తెలుగుదేశం పార్టీ సంపద సృష్టిస్తాం అని చెప్పని అన్నారు. ఆ సంపద సృష్టించడం ఏంటంటే ఇది ఏంటంటే డ్రగ్స్ అనేది ఎంత యథేచ్ఛగా సాగుతుందంటే, ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ నాయకులైనటువంటి తెలుగుదేశం నాయకుల యొక్క కనుసన్నలో నడుస్తుంది. కాబట్టే ఇవాళ ఆ ఏరియాలోకి ఎక్కడా కూడా పోలీస్ వ్యవస్థ వెళ్ళటం కానీ పట్టుకోవడం కానీ జరగట్లేదు. మరి ఇంత యథేచ్ఛగా జరుగుతున్నటువంటి ఈ డ్రగ్స్ వల్ల మరి యువత భవిష్యత్ ఏం కావాలి? మరి హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం చేస్తున్నారు? పోలీస్ వ్యవస్థని దేనికి వాడుతున్నారంటే మనకు తెలిసింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షపూరితంగా పెట్టేటువంటి కేసులకి పూర్తిగా ఈ పోలీస్ వ్యవస్థను వాడటం జరుగుతుంది. అంతేగాని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇలాంటి అరాచకాలను పట్టించుకోవడాకో, లేకపోతే ఈ గంజాయి వల్ల యువత పాడైపోవడం, ముఖ్యంగా కాలేజీల అడ్డా, నగర శివారుల అడ్డా, అంటే ఏ స్థాయిలో దీన్ని తీసుకెళ్తున్నారంటే మరి భవిష్యత్తు ఏమైపోద్దో యువతది నాకు అర్థం కావట్లేదండి. చాలామంది నాయకులు ఏం చెప్తున్నారంటే మేము వచ్చే ముందలేమో మేము గంజాయిని అనేది యథేచ్ఛగా దాన్ని జరిగినటువంటి గత ప్రభుత్వంలో దాన్ని మేము అరికడతామని అన్నారు. ఇవాళ వాళ్ళు చేస్తున్నది ఏంటిది? కేవలం పైన పటారం లోన లొటారం ఉన్న సామెత చెప్పినట్టుగా ఉందండి. ఏంటంటే మేము చేస్తాం, చూపిస్తాం అని చెప్పినటువంటి మాటలు చేసేసాం. అంటే 75 సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసుకు కూడా ఒక్కసారి అరే నేను ఇంత యథేచ్ఛగా అబద్ధం, ఇంత నిస్సిగ్గుగా నేను అబద్ధాలు ఆడుతున్నాను అనేటువంటిది కూడా ఆలోచించుకోవట్లా. డ్రగ్స్ని మేము అరకట్టేశాం. మరి అరికట్టేస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి దందాలై మరి ఢిల్లీ నుంచి నూజివీడు రూట్గా విజయవాడలోకి వచ్చి కొరియర్ సర్వీసుల ద్వారా కూడా హోమ్ డెలివరీ అవుతున్నటువంటి మరి డ్రగ్స్ అన్ని ఎక్కడ జరుగుతున్నట్టు? ఇది అరికట్టారా? లేకపోతే మీరు వెనకుండి నడిపిస్తూ మీకున్నటువంటి పబ్లిసిటీని మీరు ఈ విధంగా చేసుకోవటం ఎంతవరకు సమంజసం అని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. అసలు పోలీసు వ్యవస్థని మీరు ఎందుకు వాడట్లేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యంగా డ్రగ్స్ని అరికట్టడానికి సెబ్ అనేటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని చెప్పని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఎన్నో చోట్ల ముఖ్యంగా యువత కాలేజీల దగ్గర ఎక్కడ యథేచ్ఛగా జరుగుతుందో, విదేశాలకు సంబంధించినటువంటి కూడా కొంత డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారని చెప్పని తెలుసు, అన్నీ కూడా అరికట్టడం జరిగింది. ఇంకా ఏపీ ఒరిస్సా బార్డర్లో దాదాపు 11,500 ఎకరాలు గంజాయి సాగుని మొత్తాన్ని కూడా పూర్తిగా పట్టుకోవడం, దాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి మరి వాళ్ళకి ఏదో ఒకటి ప్రత్యామ్నాయం చూపించాలి కదా అని చెప్పని 500 కోట్ల రూపాయలతో వాళ్ళకి వేరే పథకాలు, వేరేటువంటి అవకాశాలు చేసుకున్నటువంటి గ్రామీణ పద్ధతుల్లో వాళ్ళు అడవుల్లో సంపద అవన్నిటిని కూడా తెచ్చుకుని వాళ్ళు అమ్ముకోవడానికి, వాళ్ళ జీవనోపాధి గడవడానికి
ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున చేసినటువంటి ఆ యొక్క పనికి ఇవాళ ఆ సెబ్ని ఏం చేశారు? ఎంతో చక్కగా పనిచేస్తున్నటువంటి సెబ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెబ్ పెట్టింది కాబట్టి మేము దాన్ని తీసేసాం. పోనీ మేము పెట్టాము, మీరు తీసేశారు, బాగానే ఉంది. కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు పరిస్థితి ఏంటి? ఈగల్ అని ఒక సంస్థను వాళ్ళు పెట్టారు. ఈగల్ పరిస్థితి ఏం చేస్తుందో తెలుసా అండి? ఇప్పుడు ప్రస్తుతం దానికి సరైనటువంటి అధికారులు లేరు, దానికి ఒక టీం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఈగల్ అనేది ఏంటంటే, మనం గ్రద్దను చూస్తాం కదా, పైనుంచి అన్ని ఏం జరుగుతుందో చూసుకుంటే అదే జరుగుతుంది. అంటే యథేచ్ఛగా సాగుతున్నటువంటి ఈ యొక్క దందా సరిగ్గా జరుగుతుందా లేదా అని రిపోర్ట్ ఇవ్వడానికి, అంటే ఒక డ్రోన్ లాగా ఆ యొక్క సంస్థ పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఇంకా వాళ్ళ లోకేష్ గారికి కానీ, వీళ్ళందరికీ కూడా ఆ రిపోర్ట్ ఇవ్వడానికి మాత్రం ఆ యొక్క సంస్థ పనిచేస్తుంది. ఎందుకంటే డ్రగ్స్ అనేది ఎక్కడో బయట ఎక్కడో రాష్ట్రం సరిహద్దుల్లోనో ఎక్కడో జరిగింది కాదండి. స్వయంగా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ మంగళగిరిలోనే డ్రగ్స్ దొరకడం కూడా మనందరికీ తెలిసిన విషయం. చాలా బాధాకరంగా ఉంది. అంటే మీరు ఏం చేయదలుచుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఏం చెప్పి మీరు రాష్ట్రంలోకి వచ్చారు? ఏం చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు? ఇవాళ మీరు ఏం చేయదలుచుకుంటున్నారు? అసలు ఈ యువత వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆందోళనకు గురవుతున్నారో తెలుసా? చాలా బాధగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, మీరు దీని విషయంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏదైతే పోలీస్ శాఖని మీరు వాడుతున్నటువంటి విధానం చూస్తే రాష్ట్ర ప్రజలు దాన్ని తప్పనిసరిగా మీకు సరైన రీతిలో బుద్ధి చెప్తారు. దీన్ని మీరు కూడా మార్చుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా దీన్ని కోర్టుకు వేసి తప్పనిసరిగా అన్ని చోట్ల వ్యవస్థలు సరిగ్గా పనిచేసే విధంగా మేము దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పని మీకు తెలియజేస్తున్నాం. సరే, ఇంకొక విషయం ఏంటంటే విద్యా, వైద్యం, ఆరోగ్యం ఈ విషయాల్లోకి వస్తే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎన్ని రకాల తప్పులు తడకలు, వాటిల్ని పక్కకు తోసి మీరు ఆ యొక్క విద్యా సంస్థల దగ్గర అక్కడ ఈ డ్రగ్స్ని అమ్మడానికి పూర్తిగా వాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? చాలా బాధ అనిపిస్తుంది. యువత పరిస్థితి రేపు రానున్న రోజుల్లో ఎలా అయిపోతుందో, ఏమి మీరు సందేశం ఇవ్వదలుచుకున్నారో అని చెప్పని మాకు అర్థం కావట్లా. ఒక పక్క మీరు వాగ్దానాల పరంగా ఏం చేశారు? సూపర్ 6, సూపర్ 7 మేము వచ్చామంటే ఇచ్చేస్తాం, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల కన్నా ఎక్కువగా మేము ఇవి అమలు చేస్తామని చెప్పని, మరి అసలు కనీసం కొద్దిపాటి సిగ్గు కూడా మీరు పడకుండా హామీలు మేము అమలు చేసేసాం, సూపర్ హిట్, సూపర్ 6, సూపర్ హిట్, సూపర్ 6 అని చెప్పని దానికి ఒక కార్యక్రమం పెట్టడం, అదొక ఖర్చు. చేశారా చేయలేదా అనేది ప్రజలందరికీ తెలుసు. ఇంకొకటి, సినిమాలు హిట్ అయితే పెట్టుకుంటారు చూసారండి, 100 రోజులు సక్సెస్ సభ అన్నట్టుగా మాది మంచి ప్రభుత్వం, 100 రోజులు మంచి ప్రభుత్వం. ఏంటిది? ఇవన్నీ చేయాల్సిన పని ఏంటిది? మీరు చేస్తున్న పని ఏంటిది? ఇక్కడ డ్రగ్స్ని ఇంకా చాలా చాలా భయంకరమైన విషయం అంటే MDMA, అది ఆ మాదక ద్రవ్యం అనేది ఒకసారి ఇంకా రాష్ట్రంలో కానీ స్ప్రెడ్ అయిందనుకోండి, యువత ఎలా మారిపోతారంటే ఒక సైకోల్లాగా మారిపోతారు. అది కానీ తీసుకోవడం మొదలు పెడితే వాళ్ళు ఇంకా ఆడవాళ్ళని ఎట్లయినా కానీ అంటే రేప్ చేయడానికే కానీ, వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికే కానీ, లేదా మర్డర్ చేయడానికే కానీ వెనకాడరు. అంత దారుణమైనటువంటి ఆ యొక్క మాదక ద్రవ్యం ఆఖరికి అది కూడా ఈ రాష్ట్రంలోకి వచ్చేసింది. ఇవన్నిటికీ ఏంటంటే మీరు ఇస్తున్నటువంటి కేవలం ప్రభుత్వం యొక్క అండదండలతోనే ఈ రాష్ట్రంలో జరుగుతుంది. మరి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి రాష్ట్రంలో ఎన్నో కేసులు నమోదవుతున్నాయి. ఏది? శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 36 కేసులు, ఉమ్మడి విశాఖలో 413, ఏలూరులో 17, పశ్చిమ గోదావరిలో 10, గుంటూరులో 16, ఇట్లా అనేక చోట్ల కిలోల కొద్ది గంజాయిని పట్టుకుంటున్నారండి. కిలోల కొద్ది గంజాయి. ఎలా ఇవన్నీ?
అంటే ఇది దొరికింది మాత్రం కేవలం గోరంతే, ఇంకా దొరకాల్సింది కొండంత ఉంది. ఇదొక పక్కనుంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నప్పుడు పేకాట క్లబ్బుల్ని నిషేధించింది. సంపద సృష్టిస్తాం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆయన రాగానే ఫస్ట్ జీవో ఏమి ఇచ్చారు తెలుసా అండి? పేకాట క్లబ్బులు మీరు ఓపెన్ చేసుకోవచ్చు, యథేచ్ఛగా మీరు పేకాట ఆడుకోవచ్చు. దక్షిణ భారతదేశం నుంచి చుట్టుపక్కల నుంచి ఎక్కడైనా వచ్చి ఈ యొక్క రాష్ట్రంలో మీరు పేకాట ఆడుకోవచ్చు. ఎందుకంటే ఇంత పక్కాగా దీని మీద మాట్లాడటానికి ఆస్కారం ఏముందంటే, జస్ట్ నిన్నే నూజివీడులో మ్యాంగో, అది ఒక పేకాట అంటే కల్చరల్ ఇదండి, మ్యాంగో బే రిక్రియేషన్ క్లబ్. ఆ యొక్క క్లబ్ బయట మేము ఇక్కడ రిక్రియేషన్ అనేది హైకోర్టు ఆదేశాలతో నడిపిస్తున్నాము అని రాశారు. రిక్రియేషన్ అంటే ఏంటండి చెప్పండి? అది ఒక ఫ్యామిలీ మెంబర్షిప్ ఉండి వాళ్ళకి ఏమన్నా ఆటలు కానీ లేదా ఏమన్నా సంబంధించినటువంటి ఫంక్షన్స్ చేసుకోవడం కానీ అట్లాంటివి జరగాలి. కానీ పేకాట క్లబ్బుల్ని చేసుకోమని ఎక్కడ కూడా రిక్రియేషన్ క్లబ్లో వాటి యొక్క కండిషన్స్లో ఎక్కడ లేదండి. కానీ వాళ్ళంతా యథేచ్ఛగా చేశారంటే దీని వెనక ప్రభుత్వం హస్తం లేదా? ప్రభుత్వ హస్తం లేకుండానే దాదాపు నిన్న రైడ్ జరిగినప్పుడు 280 మందిని పట్టుకుంటాం. దాదాపు 120 కార్లు, 150 కార్లు, 50 బైకులు, ఇంతమందిని పట్టుకుని 50 లక్షల దాకా క్యాష్ పట్టుకోవడం జరిగింది. ఎక్కడ మీడియా పరంగా బయటికి ఎందుకు రావట్లేదండి? ఎందుకంటే మీరు దీనిలో మీ వ్యక్తులు లేకపోతే, అధికార పార్టీ యొక్క అండదండలతో కనుక జరగకపోతే మీరు దీన్ని ఎందుకు బయటికి తీసుకురావట్లేదు? తప్పనిసరిగా మీరు బయటికి తీసుకురావాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్ని రకాలుగా మీరు క్లబ్బుల్ని నడిపిస్తున్నారు, ఎన్ని చోట్ల నడిపించి ముఖ్యంగా రాష్ట్రంలో ఈ యొక్క నీచమైన దందాలకు మీరు ఒడిగడుతున్నారు. ఇదేనా మీరు సృష్టిస్తున్నటువంటి సంపద? రాష్ట్రాన్ని దౌర్భాగ్య పరిస్థితులకు తీసుకెళ్లి ఎందుకు పనికి రాకుండా యువతని మటు డ్రగ్స్కి, పెద్దవాళ్ళని ఇటు పేకాట క్లబ్బులకి చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారండి చంద్రబాబు నాయుడు గారు? మీరు ఈ రాష్ట్ర భవిష్యత్తును ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ యొక్క పేకాట క్లబ్బులు గన కరెక్ట్గా పోలీసు వ్యవస్థ దీన్ని పట్టించుకుని పనిచేసే పోలీసుల్ని పక్కన పడేయటం, మీకు అనుకూలంగా ఉన్న పోలీసుల్ని రెడ్ బుక్ అమలుకి వాడుకోవడం, ఇలా చేస్తామనేది ఎంతవరకు కరెక్ట్? మీరు ఈ యొక్క వ్యవస్థని సక్రమంగా ఉపయోగించి ఈ యొక్క డ్రగ్స్ని కానీ ఈ పేకాట క్లబ్బులు కానీ అరికట్టకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పనిసరిగా మేము కోర్టు ద్వారానే డైరెక్షన్స్ తీసుకొచ్చి ఆ వ్యవస్థల్ని పనిచేసే దిశగా తీసుకెళ్తామని చెప్పని మేము స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం.